లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. అనుశాసనిక పర్వం పూర్తయిన తర్వాత తిక్కన సోమయాజి ఆనందస్వరూపమైనటువంటి ఆ హరిహర నాథుణ్ణి స్తుతి చేస్తూ మంగళవాక్యాలతో ఆ పర్వాన్ని పూర్తి చేశారు. ఈ అనుశాసనిక పర్వం పూర్తయిన తరువాత అశ్వమేధ పర్వం ప్రారంభం. అశ్వమేధ పర్వ ప్రారంభమునందు ధర్మరాజు గారు తీవ్రమైనటువంటి మానసిక పరితాపంతో ఉన్నాడు. ఎందువలన అంటే కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు నేను భీష్మాచార్యుల వారి వంటి పెద్దలను తెలియక అన్నగారైనటువంటి కర్ణుణ్ణి సంహరించడం జరిగింది. నేను చేసినటువంటి పాపములకు ఎట్లా నిష్కృతి కలుగుతుంది అని ఆయన విశేషమైనటువంటి మనోవేదనను పొందాడు. భీష్ముడు అంత శాంతి పర్వం చెప్పినా, అంత అనుశాసనిక పర్వం చెప్పినా, ఎన్నో విషయములను ప్రబోధం చేసినా ఇంకా నిజానికి ధర్మరాజు గారికి కలిగినటువంటి మానసికమైన ఆందోళన ఉపశమించలేదు. అటువంటి సమయంలో వేదవ్యాస భగవానుడు వచ్చాడు. మహాభారతంలో ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఆసరా కావలసి ఉంటుందో, ఎప్పుడెప్పుడు ధర్మమును అనుసరించేటటువంటి వారు కష్టాలలో ఉంటారో అప్పుడప్పుడు వ్యాసుడు ప్రత్యక్షమై హితోపదేశాన్ని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వ్యాస భగవానుడు రాగానే ధర్మరాజు గారు ఆయనను చూసి నమస్కరించి ఆయనని ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు మా మీద ఎనలేనటువంటి దయ ప్రేమ నిరంతరం చూపిస్తూ వచ్చారు. ఎన్నో విధాలుగా మమ్మల్ని మా వంశాన్ని రక్షించారు. నాకు అరణ్యాలకు వెళ్ళిపోవడానికి దయచేసి మీరు అనుమతిని కటాక్షిస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను. ఎందుచేతనంటే భీష్మాచార్యుల వారిని సంహరించినటువంటి సందర్భం, అన్నగారైనటువంటి కర్ణుణ్ణి సంహరించినటువంటి వైనం నా మనసులో పరితాపాన్ని మరింత పెంచాయి. ఆ కారణం చేత నాకు ఈ రాజ్యాన్ని అనుభవించాలని కానీ పరిపాలించాలని కానీ ఇచ్చలేదు. కాబట్టి నన్ను అనుగ్రహించి మీరు అనుమతినిస్తే అరణ్యములకు వెళ్ళిపోతాను అని అన్నాడు. అంటే వ్యాస మహర్షి ధర్మరాజును ఉద్దేశించి మాట్లాడుతూ, నిష్ఠించి ఇబ్బంగి నీకేము చెప్పిన వాక్యంబులెల్లను వరద కలిసిపోయిని, నీదగు బుద్ధి ఇంతొప్పదో కాగమర్చుడు కాడు కర్త, ఈశ్వరుని యోగమున మేలును కీడు నొనరించుగాన, నీ మది పాపకర్మ శంక కలిగినేనియును, యాగముల దానంబుల అది వాపికొనరాదే, అశ్వమేధమధిక దక్షిణాన్వితముగ ననఘ చేయుము, అంతతో భవదీయ చిత్తానుతాపమంతయును బాయు, రఘురామునట్లు పూరు భరతులను బోలే దాన తత్పరుడవగుము. వ్యాసుల వారు ధర్మరాజు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇత పూర్వం ఎన్నో విషయాలను నీకు ప్రబోధించడం జరిగింది. వ్యాసుల వారు మాట్లాడారు, నారద మహర్షి మాట్లాడారు, భీష్మాచార్యుల వారు మాట్లాడారు. ఇంతమందిని కూడా నీకు మనశ్శాంతి కలగాలి అనే ఉద్దేశ్యంతో ఎన్నో విషయాలను ప్రబోధం చేయడం జరిగింది. మేము చెప్పినటువంటి ఆ విషయాలన్నీ వరదలో కలిసిపోయాయా? నీ చెవులలోకి వెళ్ళలేదా? నీ మనసులో నిలబడలేదా? ఏమి
నీ బుద్ధి వాటిని అంగీకరించడం జరగలేదా? ఏదైనా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విను. మనం నిమిత్తమాత్రులం. అన్నిటికీ కూడా కర్త పరమేశ్వరుడు. ఆయన ధర్మ సంస్థాపనార్థం అవతరించినటువంటి వాడు. ఆయన ధర్మ సంస్థాపనార్థం అవతరించి దుష్టులను పరిమార్చాలి అని సంకల్పం చేస్తే ఆయన యొక్క సంకల్ప బలమునందు ఎందరో ఆహుతి అయిపోయారు. భూభారము తగ్గించడానికి అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక నీ మనసులో ఇది పాపకర్మ, ఇది పాపకర్మ అనేటటువంటి విషయంలో ఇంకా అనుమానాలు ఏమైనా ఉంటే, అయ్యో నేను భీష్ముడిని చంపాను, కర్ణుడిని చంపాను, ఇటువంటి అనుమానాలు ఇంకా నీ మనసులో నిండిపోయి ఉంటే ఒక పని చెయ్యి. యాగములను నిర్వర్తించు. ఆ యాగములు చేసినటువంటి కారణం చేత నువ్వు పాపమును పొందావని అనుకుంటే ఆ పాపము పోతుంది. పాపము లేదు అని భీష్ముడు 1కి 100 మార్లు చెప్పాడు. అది రాజు యొక్క కర్తవ్యము అని. కాబట్టి ఎక్కువగా దక్షిణలు ఇచ్చి అశ్వమేధయాగం భక్తి శ్రద్ధలతో ఆచరించు. దాని చేత నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోతుంది. ఈ అశ్వమేధయాగాన్ని పూర్వం రామచంద్రమూర్తి చేశారు. అలాగే పూరు చక్రవర్తి, భరతుడు మొదలైనటువంటి వారందరూ కూడా చేశారు. వాళ్ళలాగే నువ్వు కూడా బాగా దానములు చెయ్యి. ఆ దానములు చేసిన కారణం చేత అశ్వమేధాది క్రతువులను నిర్వర్తించినటువంటి కారణం చేత నీ మనసులో ఏదో పాపం చేశాను అనేటటువంటి పరితాపం ఉన్నదే, అది తొలగిపోతుంది అని చెప్పి వ్యాసుల వారు ధర్మరాజు గారికి హితోపదేశం చేస్తే ధర్మరాజు గారి తిరిగి వ్యాసుల వారితో మాట్లాడుతూ అశ్వమేధయాగం అనేటటువంటిది చెయ్యడం మంచిది అని పూర్వం ఎందరో పెద్దలు చెప్పగా నేను కూడా కొద్దిగా విని ఉన్నాను. అట్లా ఏ రాజులు అశ్వమేధయాగం చేస్తారో వారి యొక్క పాపములు తొలగిపోతాయి అని కూడా నేను విన్నాను. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం అనాథప్రేత సంస్కారం. అనాథప్రేత సంస్కారము అశ్వమేధయాగానికి సమానం. కాబట్టి మీరు చెప్పినట్టుగా అశ్వమేధయాగాన్ని ఓ వ్యాస భగవానుడా తప్పకుండా నిర్వర్తించవలసినది. మీరు ఉత్తమ పురుషులు, కానీ నీ వాక్యము అత్యంత మనోహరమైనదైన, మీ ప్రజ్ఞ మహనీయమైనది, ప్రశంసనీయమైనది అయినప్పటికీ నీ వాక్యములను నేను ప్రమాణంగా గ్రహించి అశ్వమేధయాగం భక్తితోటి భగవంతుని యొక్క అనుగ్రహము కొరకు, నా మనసులో ఉన్న పరితాపమును పోగొట్టుకొనుట కొరకు నిర్వర్తించవలసినదే అయినప్పటికీ నాకు ఉన్న పెద్ద సమస్య ఈ అశ్వమేధయాగంలో చాలా భూరి దక్షిణలను ఇవ్వవలసి ఉంటుంది. అట్లా ఇవ్వడానికి ప్రస్తుతం ద్రవ్యం లేదు. మా మీద ఉన్నటువంటి అసూయ చేత, మా మీద ఉన్నటువంటి పగ చేత దుర్యోధనుడు అనేక మంది రాజుల్ని తన దగ్గరకు పిలుచుకొని వాళ్ళని తనతో కలుపుకొని దుర్వ్యసనపరులైనటువంటి ఆ రాజుల యొక్క ఈప్సితములను సిద్ధింపచేయడంలో అధికంగా ధనాన్ని వ్యయించేసి ఉన్నాడు. దానివలన కోశమంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి వారా భర్తలు పోగా మిగిలినటువంటి స్త్రీలున్నారు, శిశువులున్నారు. ఇటువంటి సమయంలో నేను ఇంకా ధనార్జన చెయ్యడం కోసం ప్రయత్నం చెయ్యడం ముదావహం కాదు. మరి ఇటువంటి పరిస్థితులలో నేను ఎట్లా ఈ యాగం చెయ్యగలను? అంతంత భూరి సంభావనలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను? కాబట్టి మీరే మాకు ఈ విషయంలో ఆలోచన చెప్పి మమ్మల్ని కృతార్థులను చేసి గట్టెక్కించి ఈ అశ్వమేధయాగం నడవడానికి కావలసినటువంటి మంత్రాంగాన్ని నిర్వహించవలసినది అని ప్రార్థన చేస్తే వ్యాస భగవానుడు మళ్ళీ ధర్మరాజు గారిని ఉద్దేశించి అనగా, మరుత్తుండు యజ్ఞంబు చేసి మహాధనరాసుల అవని సురులకిచ్చే వారవికడు నెక్కుడైయుండుట త్రవ్వి తండములు తమ గృహముల నిడికొని పెరధనమెల్లనూ నిధియుగా ఇమ్మైన నెలవున నిడుచునుండి అందరూ ఏకవాక్యత దీనినెవ్వరు కనినను ఇది వారి ధనమనిరి. మానవేంద్ర, అమ్మహానిధానము తెచ్చి వలసినట్లు నీవు వ్యయము సేయుమనిన ధర్మతనయుడు అతడిట్లు పార్జించే అంత కాంచనమో మహాత్మా చెప్పుమా.
వ్యాసులవారు ధర్మరాజు గారిని ఉద్దేశించి జవాబు చెప్తూ, ఓ ధర్మరాజా, అశ్వమేధయాగంలో భూరి సంభావనలు ఇవ్వాలి, అంత ద్రవ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని నువ్వు బెంగ పెట్టుకుంటే దానికి నేను ఒక పరిష్కారం చెప్తాను. పూర్వకాలంలో మరుత్తుడు అనబడేటటువంటి రాజు చాలా గొప్ప యాగములు చేశాడు. చేసినప్పుడు బ్రాహ్మణులకు విశేషంగా బంగారాన్ని దానం చేశాడు. ఆ దానం స్వీకరించినటువంటి బ్రాహ్మణులు సమృద్ధిగా బంగారాన్ని ఇంటికి పట్టుకెళ్ళి మిగిలినటువంటి బంగారం అంతా కూడా ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక చోట నిక్షిప్తం చేశారు. నిక్షిప్తం చేసిన తరువాత వారు ఒక సంకల్పం చేశారు. ఈ నిధి ఎవరికి దొరుకుతుందో వారికే చెందుగాక అని వారందరూ కలిపి సంకల్పం చేశారు. ఇప్పుడు నువ్వు చేసేటటువంటిది లోక కళ్యాణార్థం. ఒక యాగం చెయ్యడం అనేటటువంటిది కర్త యొక్క ఈప్సితమును నెరవేర్చడంతో పాటుగా లోక కళ్యాణమునకు కూడా కారణమవుతుంది. అందున అది భూమిని పరిపాలించే రాజు చేసినప్పుడు దాని ప్రయోజనం విస్తృతంగా ఉంటుంది. కాబట్టి ఆ బ్రాహ్మణులు ఈ ధనము ఎవరికి దొరికితే అది వారికే చెందుగాక అని సంకల్పం చేసి ఉన్నారు కనుక ఆ ధనాన్ని నువ్వు కానీ తెచ్చుకుంటే ఆ ధనంతో భూరిదానములు చేసి అశ్వమేధయాగాన్ని చెయ్యవచ్చు అని చెబితే ఆశ్చర్యపోయినటువంటి ధర్మరాజు గారు, అసలు ఆ మరుత్తుడనేటటువంటి రాజుకి అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, నాకు దయచేసి తెలియచేయవలసింది అని అడిగాడు. అడిగితే కృతయుగంలో ఖనీనేత్రుడు అనబడేటటువంటి రాజు ఉండేవాడు. ఆయన చాలా బలపరాక్రమములు కలిగినటువంటి వాడు, కానీ మంచి స్వభావము లేనివాడు, దుర్మార్గుడు. కాబట్టి ఆయన తన సోదరులతో కలిసి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టేసి అధర్మ మార్గంలో ప్రవర్తిస్తుండేవాడు. అట్లా ప్రవర్తించడంలో చిట్ట చివరికి ఆ ఆశ ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే తన సోదరులు 14 మందిని కూడా సంహరించి తానే రాజ్యాన్నంతటినీ వశం చేసేసుకున్నాడు. అటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి ఆ ఖనీనేత్రుడు మంత్రులందరినీ ద్వేషించడం, సజ్జనులను అవమానించడం, ప్రజలను హింసించడం, ఇటువంటివి ప్రతిరోజు చేస్తూ అందరినీ బాధపెడుతుండేవాడు. అప్పుడు మంత్రులందరూ కలిసి ఇటువంటి రాజుని మనం భరించలేం, ప్రజలకి కూడా ఇటువంటి రాజు చేత పరిపాలింపబడడం క్షేమదాయకం కాదని వాళ్ళు పన్నాగం పన్ని ఆయనను రాజ్యభ్రష్టుణ్ణి చేసి ఆయన కుమారుడికి రాజ్యాన్ని పట్టం కట్టారు. ఆయన కుమారుడే కరందముడు. ఈ కరందముడు అనబడేటటువంటి రాజకుమారుడు చాలా మంచివాడు. తండ్రి ఏ ఏ కారణముల చేత పతనావస్థ పొందాడో, ఆయన ఎటువంటి దుర్మార్గపు పనులు చేశాడో గుర్తించినటువంటి వాడై తాను అటువంటి భ్రష్ట మార్గమును అవలంబించకూడదు అని కృతనిశ్చయం చేసుకున్నవాడై మంత్రులు, పురోహితులు, జనులు వీరందరినీ కూడా ఎంతో ప్రేమతో సాదరంగా సత్కరించి దగ్గరికి తీసుకుని ప్రజారంజకంగా పరిపాలిస్తూ సత్యము న్యాయము రెండిటినీ ప్రతిరోజు అనుష్ఠించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడై నిత్యదానశీలుడై తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్నంతటినీ కూడా విప్రులకు దానం చేసేసాడు. అలా దానం చేసేసినటువంటి కారణం చేత ఆ కరందముడు అనబడేటటువంటి రాజు నిర్ధనుడైపోయి చాలా బాధపడ్డాడు. ఆయన సైన్యం అంతా క్షీణించిపోయింది. అర్ధబలం లేనటువంటి రాజు శత్రువులకు చాలా చులకనైపోతాడు. ఇది కనిపెట్టినటువంటి శత్రు సైన్యాలన్నీ కూడా పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చి ఆ కరందముడిని రాజ్యం నుంచి తరివేసి రాజ్యాన్ని ఆక్రమించాయి. ఈ కరందముడు తన ముఖ్యులైనటువంటి వారితో కలిసి ప్రాణాల్ని రక్షించుకోవడం కోసమని అరణ్యానికి చేరుకున్నాడు. చేరుకుని అక్కడ గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసేటప్పుడు ఆయన తన చేతినే కర్రగా మార్చాడు. చేతినే కర్రగా మార్చి అంత గొప్ప తపస్సు చేసినటువంటి కారణం చేత ఆయనకి కరందముడు అన్న పేరు సార్థక్యమైంది. అమలమతి గరముగ్రోలగ నమరిచి మానిత తపోమయాధిక శక్తిన్ దమనక్రియ యొనరించిన అమిత గుణ చెప్ప చిట్టలయ్యను దానన్. ఆయన తన చేతినే కర్రగా మార్చి శరీరాన్నంతటినీ కూడా దమింపచేశాడు, నిగ్రహించి. ఆయన అంత గొప్ప తపస్సు చేసినటువంటి కారణం చేత ఆయనకి కరందముడు అన్న పేరు సార్థక్యతని పొందింది. అటువంటి సమయంలో
పరమాద్భుతమైనటువంటి విశేషం ఒకటి జరిగింది. ఆయన చేసినటువంటి తపస్సు కారణంగా గొప్ప బంగారు రాసులు పుట్టాయి ఆయన తపస్సు చేసిన చోట. దానితో పాటుగా చతురంగ బలాలు కూడా పుట్టాయి. వెంటనే ఆ కరందముడు ఈ చతురంగ బలాల్ని సహాయంగా తీసుకుని శత్రురాజులందరినీ కూడా ఓడించేసి మళ్ళీ తన రాజ్యాన్ని తాను కైవసం చేసుకున్నాడు. అప్పుడు ఆయన అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులను చెయ్యాలి అని సంకల్పం చేశాడు. చాలా దయ, ధైర్యము, సత్యము మొదలైనటువంటి ఉత్తమ గుణములు కలిగినటువంటి వాడైన ఆ రాజు ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేస్తూ ఎంతో గొప్ప కీర్తిని సంపాదించాడు. ఆ కరందముని యొక్క మనవడే మరుత్తుడు. ఆ కరందముడు అనబడేటటువంటి రాజు అంత గొప్పగా తపస్సు చేసి ఆయన చాలా గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించి ఆయన అవిక్షిత్ అనబడేటటువంటి కుమారుణ్ణి కన్నాడు. ఆ అవిక్షిత్ అనబడేటటువంటి కుమారుడికి మరుత్తుడు జన్మించాడు. కాబట్టి కరందముడికి మనవడు ఈ మరుత్తుడు. ఈ మరుత్తుడు ఇచ్చినటువంటి దానములలోనే బ్రాహ్మణులు సంతృప్తి చెంది చాలా బంగారాన్ని గుప్తంగా దాచారు. ఆ మరుత్తుడి కథ ప్రస్తావన చేస్తున్నారు. దానికి పూర్వాంగంగా కరందముడి దగ్గర ప్రారంభం చేశారు వ్యాసుల వారు. కాబట్టి ఆ మరుత్తుడు విష్ణు సదృశుడు, చాలా చాలా గొప్ప రాజు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు, ధర్మం గురించి స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. అటువంటి రాజు ఎంతో గొప్పగా అశ్వమేధయాగం చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేసుకొని బంగారంతోటే కంచాలు చేయించాడు. బంగారంతోటే యజ్ఞ సంభారములను తీసుకెళ్లడానికి పెద్ద పెద్ద పాత్రలు, కుండలు చేయించాడు. దానితో పాటుగా కుప్పలు తెప్పలుగా ఆయన బంగారంతో కూడుకున్నటువంటి చెంబులు, పళ్ళాలు మొదలైనటువంటి ఉపకరణములను ఎన్నో చేయించి అవన్నీ కూడా యజ్ఞ సమయంలో, ఆ అశ్వమేధయాగ సమయంలో బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ దానం చేసినప్పుడు బ్రాహ్మణులు దానంగా పొందినటువంటి ఆ బంగారంలో ఉన్నటువంటి కొంత భాగమే గుప్తమైనటువంటి చోట భద్రపరచబడింది ధర్మరాజా. అయితే ఈ మరుత్తుడు ఈ అశ్వమేధయాగం చేసేటటువంటి సమయంలో కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ మరుత్తుడు ఈ యజ్ఞం చెయ్యడం కోసమని బృహస్పతిని ఉపద్రష్టగా నియమించుకున్నాడు. బృహస్పతి అంగీకరించాడు, తప్పకుండా నేను మీకు ఉపద్రష్టగా ఉండి యాగాన్ని నిర్వహిస్తాను అని చెప్పి. మరుత్తుడు అశ్వమేధయాగం చేయడానికి కావలసినటువంటి సంభారములు తన తపస్సు చేత లభించినటువంటి కారణం చేత ఎంతో సంతోషంతో అవన్నీ చేయడం కోసమని ఏర్పాట్లు చేసుకుని ఆ బృహస్పతి దగ్గరికి వెళ్ళి, అయ్యా యజ్ఞం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఆ ఉపద్రష్టగా వచ్చి నన్ను తరింప చేయవలసినది అని ఆహ్వానించేశాడు. ఆహ్వానం చేసే లోపల ఇంద్రుడికి అసూయ కలిగింది. అంటే ఇంద్రాదులకు కూడా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు అసూయని వదిలిపెట్టలేకపోయారు. అది అంత తేలిక కాదు ఆ ఈర్ష్యని వదిలిపెట్టడం అన్నది. కాబట్టి ఆ ఇంద్రుడు ఈర్ష్య పొంది బృహస్పతి దగ్గరికి వెళ్ళి, మీరు దేవగురువు, మీకు నేను చేతులు కట్టుకుని నిలబడి కావలసినటువంటి సేవలు చేస్తూ ఉంటాను. ఇంత గొప్ప స్థానం పొందినటువంటి మీరు కేవలం ఒక మనుష్యుడి దగ్గరికి వెళ్ళి యాగమునందు ఉపద్రష్టగా కూర్చోవడం అనేటటువంటిది భావ్యం కాదు. ఇది నాకు అగౌరవం. దేవేంద్రుడికి యాజకత్వం చేసేటటువంటి మీరు ఒక నరుడికి కూడా చెయ్యడం మా ఇద్దరికీ సమాన భావం చూపించినట్టు అవుతుంది. కాబట్టి మీ ప్రయత్నాన్ని విరమిస్తే బాగుంటుంది అని అడిగితే బృహస్పతి తప్పకుండా నువ్వు కోరినట్టే చేస్తాను, నేను ఆయనకి ఉపద్రష్టగా ఉండను అని చెప్పి వచ్చి ఆహ్వానించినటువంటి ఆ మరుత్తుడితో మాట్లాడుతూ, నేను ఇంద్రుడికి యాజకత్వంలో ఉన్నాను కనుక నేను వచ్చి నీకు చెయ్యలేను, నేను ఉపద్రష్టగా ఉండలేను, అందుకని నీ యాగానికి వేరే ఉపద్రష్టని నియామకం చేసుకోవలసింది అని చెప్పాడు. బాధపడుతూ ఆ మరుత్తుడు తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేస్తున్న సమయంలో నారదుల వారు ఎదురొచ్చి ఏమి బాధగా ఉన్నామని చెప్పి ఆయనను అడిగితే ఆ మరుత్తుడు జవాబు చెప్తూ,
బృహస్పతిని ఉపద్రష్టగా ఆహ్వానించాను, వస్తానన్నవాడు తర్వాత రానన్నాడు, ఆ కారణం చేత మనసులో బాధపడుతూ వెళ్ళిపోతున్నాను అని చెప్పి జరిగిన వైనాన్ని వివరించాడు. అప్పుడు నారదుడు అన్నాడు, దేనికి భయపడతావు? అంగిరసుడి యొక్క కుమారుడు కదా బృహస్పతి. ఆ అంగిరసుడికి చిన్న కొడుకున్నాడు, ఆయన పేరు సంవర్తుడు. ఆ సంవర్తుడు బృహస్పతి చేత తిరస్కరింపబడి ఆయన ఇప్పుడు కాశీపట్టణంలో తిరుగుతున్నాడు. ఒక ఉన్మాది ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఎవరూ కూడా ఆయనని గుర్తుపట్టడం చాలా కష్టం. పరమ వైరాగ్యంతో ఉంటాడు, దిగంబరంగా తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఆయనని జాగ్రత్తగా గుర్తుపట్టడానికి నేను ఒక విధానాన్ని చెప్తాను. ఆ విధానాన్ని నువ్వు పాటిస్తే నీకు ఆ సంవర్తుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం, నారదుడు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి ఈ మరుత్తుడు కాశీపట్టణంలో ఆ సంవర్తుణ్ణి కలుసుకుని ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఆ సంవర్తుడు ఉపద్రష్టగా యాగంలో నిర్వర్తించడానికి అంగీకరించినటువంటి వాడి చాలా సంతోషించి ఈ మరుత్తుని యొక్క పట్టణానికి వస్తూ ఒక మాట చెప్పాడు. అశ్వమేధయాగం చెయ్యడానికి చాలా విశేషమైనటువంటి ద్రవ్యం కావాలి. అంత ద్రవ్యం కావాలి అంటే మనం ఒక పని చేద్దాం. హిమాలయ పర్వతాలకి ఉత్తర భాగంలో ముంజవంతము అనబడేటటువంటి పర్వతం ఉంది. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా విహరిస్తూ ఉంటారు. అక్కడ బంగారంతో కూడుకున్న ఇసక, బంగారంతో చేయబడినటువంటి రాళ్ళు ఉంటాయి. నువ్వు బాగా బరువులు మోయగలిగినటువంటి వారిని తీసుకుని వస్తే మనం ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుందాం. ఆయనని స్తోత్రం చేసి ప్రసన్నుణ్ణి చేసుకుంటే ఆయన అంగీకారమును పొంది అక్కడ ఉన్నటువంటి ఆ బంగారపు రాళ్ళు, బంగారపు ఇసక మొదలైనవి తెచ్చుకుంటే నువ్వు విశేషంగా కనకంతో ఆభరణాలు, వస్తువులు అన్నీ చేయించి కని విని ఎరుగని రీతిలో అశ్వమేధయాగాన్ని నిర్వర్తించవచ్చు అని చెప్తే చాలా సంతోషించి మరుత్తుడు ఈ సంవర్తుడితో కలిసి హిమవత్ పర్వత ప్రాంతానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ముంజమనబడేటటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళడం, ఆ ముంజవంతమన్న పర్వతం దగ్గర పరమేశ్వరుడు కనపడినప్పుడు ఆయనని స్తోత్రం చేసి ఆయన అనుగ్రహానికి పాత్రుడై అక్కడ ఉన్నటువంటి బంగారాన్నంతటినీ తీసుకొచ్చి వివిధ వస్తువులను చేయించి పరమాద్భుతమైనటువంటి రీతిలో అశ్వమేధయాగం చెయ్యడానికి సంకల్పం చేసి సంవర్తుణ్ణి ఉపద్రష్టగా నియామకం చేసుకుని ఉన్నటువంటి సమయంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి బృహస్పతి మనస్సులో పరితాపాన్ని పొందాడు. అంత గొప్ప యాగాన్ని చేస్తున్నాడు మరుత్తుడు. నిజానికి నేను కదా ఉపద్రష్టగా వెళ్ళవలసిన వాడిని, ఇంత బంగారం వాడి చేస్తున్నటువంటి ఆ యాగానికి నేను ఉపద్రష్టగా వెళ్ళలేకపోయాను అని బాధపడుతుంటే ఇంద్రుడు వచ్చి గురువుగారైనటువంటి బృహస్పతిని దర్శనం చేసి, మీరు ఎందుకో చిన్నబుచ్చుకున్నట్లుగా కనపడుతోంది, ఎవరైనా మీ ఆజ్ఞని ధిక్కరించారా, నాకు చెప్పవలసింది, నేను వాడిని శిక్షిస్తానని చెప్తే బృహస్పతి అటువంటిదేం జరగలేదని ఆ మరుత్తుడు చేసేటటువంటి యాగం గురించి ప్రస్తావన చేస్తే దానికి బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏముంది, నేను ఇప్పుడే మరుత్తుడికి కబురు చేసి మిమ్మల్ని ఉపద్రష్టగా నియామకం చెయ్యమని చెప్తానని అగ్నిహోత్రుడు యజ్ఞమునందు అత్యంత ప్రధానుడు కనుక అగ్నిహోత్రుడిని పిలిచి వెంటనే వెళ్ళి మరుత్తుడితో బృహస్పతిని ఉపద్రష్టగా నియామకం చెయ్యమని చెప్పాడు. చెప్తే అగ్నిహోత్రుడు వెళ్ళి ఆ మరుత్తుడితోటి మళ్ళీ బృహస్పతినే ఉపద్రష్టగా నియామకం చెయ్యవలసినది అని చెప్పి, అట్లా చెయ్యకపోతే ఇబ్బందులు కలుగుతాయి, బృహస్పతి గొప్ప తేజోరూపుడు అని చెప్తుంటే చూసినటువంటి ఉపద్రష్ట అయినటువంటి ఆ సంవర్తుడు ఆగ్రహించి అగ్నితో అన్నాడు, నువ్వు పరిధిని మించి మాట్లాడిన, నేను ఉపద్రష్టగా ఇక్కడ యాగాన్ని నిర్వర్తించడానికి కూర్చుని ఉండగా నా స్థానంలోకి వేరొకరిని తీసుకురావాలని నువ్వు ప్రయత్నం చేసినా నేను అంగీకరించను. ఎందుకని అంటే ముందే ఒక షరతు పెట్టాడు ఆ సంవర్తుడు, బృహస్పతి యొక్క అనుమతి తీసుకుని నువ్వు వస్తే నేను ఈ యాగం చేయిస్తానని చెప్పాడు. మరుత్తుడు అట్లా చేస్తేనే సంవర్తుడు యాగానికి ఉపద్రష్టగా ఉన్నాడు. ఓ అగ్ని, నువ్వు నీ పరిధిని దాటి ప్రవర్తిస్తే నిన్ను కాల్చేస్తానన్నాడు. అగ్ని అన్నిటినీ కాల్చేస్తుంది, అటువంటి అగ్నినే తన తేజస్సు చేత కాల్చేస్తానన్నాడు సంవర్తుడు. భయపడిన అగ్నిహోత్రుడు తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి సంవర్తుడిని ఉపద్రష్టగా మార్చడం కుదరదని మరుత్తుడు చెప్పాడు అని చెప్తే ఇంద్రుడికి కోపం వచ్చి వేరొక గంధర్వరాజు ధృతరాష్ట్రుడనబడేటటువంటి ఆయన ద్వారా మళ్ళీ రాయబారం పంపితే మరుత్తుడు అంగీకరించలేదు.
అంగీకరించకపోతే ఇంద్రుడికి కోపం వస్తే వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు, యజ్ఞం ధ్వంసమైపోతుంది. పైగా ఫలితాన్ని కట్టపెట్టడంలో ఇంద్రుడిది ప్రధాన పాత్ర. దేవతలు వచ్చి హవిస్సులు స్వీకరించాలి కదా, ఎందుకు ఇంద్రుడితో నువ్వు నిష్కారణ వైరం పెట్టుకుంటావు? ఇంద్రుడు చెప్పినటువంటి మాట విని మళ్ళీ ఆ బృహస్పతిని పిలిచి ఉపద్రష్టగా నియామకం చేస్తే చక్కగా యజ్ఞాన్ని పూర్తి చెయ్యొచ్చు అని హితబోధ చేస్తే మరుత్తుడు అంగీకరించలేదు. ఆ ఉపద్రష్టగా ఉన్నటువంటి సంవర్తుడు కూడా అంగీకరించలేదు. ఈలోగా ఇంద్రుడికి ఆగ్రహం వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం వచ్చేస్తోంది నా మీదకి అని భయపడినటువంటి మరుత్తుణ్ణి ఏమీ భయపడకు అని చెప్పి సంవర్తుడు అట్లాగే ఆ వజ్రాయుధాన్ని నిలబెట్టేశాడు. ఆయన శక్తి అంత గొప్పది. నిలబెట్టేసి యజ్ఞం ప్రారంభం చేస్తుంటే ఆ మరుత్తుడు ప్రార్థన చేశాడు, ఇంత గొప్ప యాగం చేస్తూ నాకు ఈ కక్షలు ఇష్టం లేదు, కాబట్టి ఇంద్రుడు కూడా ఈ యాగానికి వచ్చేటట్టు చేస్తే నేను సంతోషిస్తాను. వెంటనే తన మంత్రశక్తి చేత ఇంద్రుణ్ణి దేవతల్ని ఆహ్వానం చేస్తే ఇంద్రుడు దేవతలు వచ్చారు, వాళ్ళ పూజలు స్వీకరించారు. అంత గొప్పవాడైనటువంటి సంవర్తుడి చేత పూజింపబడినటువంటి ఇంద్రుడు దేవతలతో కలిసి ప్రసన్నుడై మరుత్తుడి యొక్క యాగం నిర్విఘ్నంగా పూర్తి కావడానికి అంగీకరించాడు. అంగీకరించిన తరువాత మరుత్తుడు యాగాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేసినప్పుడు బ్రాహ్మణులకు విశేషమైనటువంటి సువర్ణదానం చేశాడు. అట్లా సువర్ణదానం చేసినప్పుడే బ్రాహ్మణులు సమృద్ధిగా బంగారాన్ని ఇంటికి పట్టుకెళ్ళి దాచుకోగా మిగిలినటువంటి విశేషమైనటువంటి బంగారపు నిలవల్ని తీసుకెళ్లి ఒక చోట గుప్తంగా భద్రపరిచారు. ఆ చేసినటువంటి యాగము హిమవత్ పర్వత ప్రాంతమునందు చేయబడింది. కాబట్టి ధర్మరాజా, బ్రాహ్మణులు ఆ బంగారాన్ని దాచినప్పుడు ఇది ఎవరు చూస్తారో వారికే చెందుతుంది అని సంకల్పం చేసి ఉన్నారు. కాబట్టి ఆ బంగారాన్ని నువ్వు తెచ్చుకుంటే అశ్వమేధయాగాన్ని విశేషమైన దానాలతోటి అద్భుతంగా నిర్వర్తించవచ్చు. ఇది మరుత్తుని యొక్క చరిత్ర. కాబట్టి అటువంటి బంగారాన్ని తెచ్చుకునే ప్రయత్నం ప్రారంభం చెయ్యి అని చెప్పి వ్యాసుల వారు ఉపదేశం చేస్తే ధర్మరాజు గారు సంతోషించి అశ్వమేధయాగం చెయ్యడానికి ఆయనకి 2 రకములైనటువంటి విశేషములు ప్రచోదనమయ్యాయి. ఒకటి, కావలసినటువంటి ద్రవ్యాన్ని ఎట్లా సమకూర్చుకోవాలి అన్నది అర్థమైంది. 2, యాగం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి వైషమ్యము లేకుండా ఎంత ప్రేమతో అందరి పట్ల ప్రవర్తించవలసి ఉంటుందో, మరుత్తుడు ఇంద్రుడితో ఏ విధమైన వైరాన్ని కోరుకోకుండా ఇంద్రుడు కూడా వచ్చి యాగంలో హవిస్సుని స్వీకరించి ప్రేమభావనతో ఉండి యజ్ఞం పూర్తి చేసుకోవాలని కోరుకున్నట్టే తాను కూడా ఆ యాగాన్ని పూర్తి చెయ్యాలి అనేటటువంటి సత్సంకల్పాన్ని ధర్మరాజు గారు వ్యాసబోధ ద్వారా గ్రహించగలిగారు. అయినప్పటికీ కూడా ఇంకా ధర్మరాజు గారు ఏదో కొత్త దిగులుగా ఉండడం చూసినటువంటి కృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు గారితో మాట్లాడుతూ, నువ్వు ఎంతసేపు గతాన్ని తవ్వుతూనే ఉన్నావు, ఆ గతాన్ని అట్లా తవ్వుకుంటూ ఉన్న కారణం చేత నీకు వచ్చేటటువంటి ఉపయోగం ఏమీ ఉండదు. పైగా వంకయైన తలంపల్ల వసుమతీశ అరయ మృత్యుపదంబగు. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని వంకర టింకరగా ఇంకా అదే పనిగా ఆలోచన చేస్తూ కూర్చుంటే, దుఃఖానికి అలా వశపడిపోతే, ఎంతమంది చెప్పినా ఆ చెప్పినటువంటి మంచిని పట్టుకోలేకపోతే అది మృత్యువునకు కారణమవుతుంది. కాబట్టి నువ్వు ఇటువంటి ఆలోచనలు విడిచిపెట్టేసి నువ్వు ఆర్జవాన్వితంబు బ్రహ్మపదం వింత తథ్యమేల ఈరతార తలంపుల బిరువారా. బ్రహ్మపదం చేరుకోవడానికి ఎటువంటి ఆలోచనలు ఉండాలో అటువంటి ఆలోచనలను మనసులో పెట్టుకో. అసలు నిజానికి ఈ దుఃఖ నిర్మూలనం అనేటటువంటిది నీకు లోపల నుంచి వస్తున్నది. ఈ దుఃఖ నిర్మూలనం చేసుకోవాలి అంటే నువ్వు లోపలి శత్రువుల్ని గెలవాలి. ఇప్పటిదాకా నువ్వేమనుకుంటున్నావంటే బయట ఉన్నటువంటి శత్రువుల్ని గెలిచాను, నేను ఎవరెవరినో పరిమార్చానని నువ్వు అనుకుంటున్నావు. చెయ్యవలసినది అది కాదు. చెయ్యవలసినది లోపల ఉన్నటువంటి శత్రువులను గెలవవలసి ఉంటుంది. అంతేకాని ఇంకా గతంలో జరిగినటువంటి సందర్భాలు సంఘటనలు అవే జ్ఞాపకానికి తెచ్చుకుంటూ వాటినే తవ్వుకుంటూ వాటినే ఆలోచించి ఇంకా ఎంతసేపు కూడా ఆ నిండు సభలో ఏకవస్త్రని రజస్వలని ద్రౌపదీదేవిని లాక్కొచ్చారే అన్న భావన, అడవిలో మేము అన్ని కష్టాలు పడ్డాం, మాత్స్య దేశంలో మేము
అజ్ఞాతవాసం చేశాం, అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాం, ఆ జటాసురుడు సంధవుడు మొదలైనటువంటి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, అందులో మేము ఇన్ని అవమానాలు పడ్డాం, ఎంత కష్టపడ్డాం, భీష్మాదులతో యుద్ధం చేశాం, ఆ యుద్ధంలో కీడు జరిగింది, భీష్మాదులను సంహరించాం, ఇంకా ఈ భావాలు వదిలిపెట్టి ఎన్నాళ్ళు దాని గురించి ఆలోచన చేస్తావు, ఎన్నాళ్ళు ఆ గతాన్ని అలా తవ్వుతూనే ఉంటావు. కాబట్టి ఆ భావనలు ఇంకా విడిచిపెట్టు. భీష్మాదులతో జరిగినటువంటి యుద్ధం అనేటటువంటిది కాలమునందు జరిగినటువంటి ఒక ఘటన, ఒక సంఘటన. కానీ అంతకన్నా మనిషి తరించడానికి చేయవలసినటువంటి ఆంతరయుద్ధం ఒకటి ఉన్నది, అది ప్రధానం. ఆ యుద్ధములో గెలిచినటువంటి వాడు ఇక మళ్ళీ రావలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని బ్రహ్మమునందు ఐక్యమవుతాడు. ఆ యుద్ధమునందు కృతకృత్యుడు కావడానికి ఏవి సమకూర్చుకోవాలో అవి సమకూర్చుకో. అంతేకాని ఇక దాని గురించే ఆలోచన చేస్తూ కూర్చుంటే బాహ్యంలో జయం పొందినా మనసులో పరితాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నావు. ఎంతసేపు గతాన్ని తవ్వుకుంటూనే ఉంటావు. వర్తమానంలో నువ్వు సుఖాన్ని పొందుతున్నప్పటికీ కూడా నువ్వు గతంలో పొందినటువంటి అవమానములను తలుచుకొని మనసులో మాత్రం కుంది ఉంటావు. చేయవలసిన యుద్ధాన్ని చేసినప్పటికీ, సంహరించవలసిన శత్రువుల్ని సంహరించినప్పటికీ కూడా శత్రు సంహారం చేత పాపం అంటిందని దిగులు పొందుతుంటావు. ఇవన్నీ పోవాలి అంటే అసలు లోపల ఉన్నటువంటి అవిద్య, లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గము, లోపల ఉన్న శత్రువులు నశించాలి. కాబట్టి ఆ యుద్ధము లోపల ఉన్న వారితో చేయవలసిన యుద్ధమేదో అది సత్యమైన యుద్ధము. ఆ యుద్ధం చేయడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పాటు చేసుకో. అమ్మీ బంధుమిత్రుల సహాయత కల్మి ప్రయోజనంబు లేదు, అమ్మహనీయ యుద్ధమునకాత్మయతోడు మనంబు శత్రుడు, ఈ విమ్మెయినైన శాంతి ఘటింపుము లోపక తీర్పుమిందు, శాంతమ్మచుమీ మనోజయమో దాన వెలుంగుము శాంతబుద్ధివై. ఓ ధర్మరాజా, నువ్వు ఇత పూర్వం బంధువుల యొక్క, స్నేహితుల యొక్క సహకారాన్ని తీసుకుని యుద్ధంలో గెలుపు పొందావు. నిజంగా చెప్పాలి అంటే ఆ గెలుపు వలన కలిగేటటువంటి శాశ్వత ప్రయోజనములు ఉండవు. ఒకనాడు ఆ రాజ్యం దుర్యోధనుడిది, ఇవాళ ఈ రాజ్యం నీది. కానీ ఎప్పటికీ శాశ్వతంగా నీదే అయి ఉంటుందని ఉండదు. ఎందుకని అంటే మనుష్యుల యొక్క జీవితములే అశాశ్వతములు. కానీ ఒక యుద్ధం చేసి గెలుచుకున్నది ఏదుందో అది మాత్రం సత్యం. ఆ యుద్ధం ఎవరితో చెయ్యాలి అంటే లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గములతో చెయ్యాలి. నీకు బయట ఉన్నటువంటి బంధుమిత్రుల సహకారం కాదు, నీ ఆత్మ నీకు తోడుగా రావాలి. నిజానికి ఎవరు శత్రువు అంటే దుర్యోధనాదులు కాదు, నీ మనసు నీకు శత్రువు. అందుకే అది నీకు దుఃఖాన్ని పోనివ్వట్లేదు. అటువంటి మనసుతో నువ్వు యుద్ధం చేసి ఆ మనసుకి పక్కన తోడుగా ఉన్నటువంటి శత్రువులు, అంతఃశత్రువులు, కామక్రోధ లోభమద మోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గమును జయించగలిగితే మనసుకి శాంతి కలుగుతుంది. మనసుకి శాంతి కలిగేటట్టుగా నువ్వు చేసేటటువంటి ఆ ఆంతర యుద్ధము, లోపల జరగవలసిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధము గొప్ప యుద్ధము. దాని వలన పొందేటటువంటి శాంతి అనిర్వచనీయము, అది శాశ్వతము, అది పరబ్రహ్మ పదము. దాని యందు నువ్వు ప్రయాణం చేసి కృతకృత్యుడవు కావాలి. అటువంటి శాంత బుద్ధిని పొందాలి. కాబట్టి దానికి కావలసినటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించు అని చెప్తూ, లోకంలో మమ నమమ అని 2 అక్షరాలతో 3 అక్షరాలతో 2 మాటలు ఉన్నాయి. ఇందులో ఒకటి గుర్తుపెట్టుకో, మమ మృత్యు. మమ అంటే నేను, నాది. నేను నాది అన్న భావనలు ఎంతకాలం ఉండిపోతాయో అంతకాలము దుఃఖమే. నేను నాది ఈ 2 భావనలు ఉన్నంతకాలం చేసేటటువంటిది తన ప్రయోజనం కోసము అని, తన సుఖం కోసము అని కామ్యముగా చేసేటటువంటి పుణ్యము. దాని వలన పునరావృత్తి, మళ్ళీ ఆ పుణ్యం అనుభవించడానికి సుఖరూపంలో శరీరాన్ని పొందాలి. 2 నేను నాది, వీటిని రక్షించుకోవడం కోసం, ఇతరుల్ని పడగొట్టడం కోసం పాపం చెయ్యాలి. ఆ పాపమునకు ఫలితము దుఃఖము. దాన్ని అనుభవించడానికైనా మళ్ళీ శరీరం పొందాలి. కాబట్టి మమ అనబడేటటువంటి 2 అక్షరాలు ఏమున్నాయో అవే మృత్యు. ఎందుకని? వాటి కోసం మళ్ళీ శరీరం పొందుతుండాలి, మళ్ళీ ఆ శరీరం పడిపోతుండాలి, మళ్ళీ పొందుతుండాలి, మళ్ళీ పడిపోతుండాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే.
కాబట్టి ఈ జనన మరణ చక్రములో తిరుగుతూనే ఉండాలి. నిజానికి ఏది బ్రహ్మము అంటే నా మమ, నాది కాదు, నేను కాదు, నాది కాదు, ఇదంతా ఎవరిది? ఈశ్వరుడిది. ఈశ్వరుడు నాకెందుకు ఇచ్చాడు? నేను సంతోషంగా ఉండాలని ఇచ్చాడు. నాది మాత్రం కాదు. ఆయన నాకిచ్చి నేను సంతోషపడుతుంటే నా సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తున్నాడు. ఇది నాది కాదు అన్న భావన లోపల ఇది ఈశ్వరుడిది అన్న భావన బాగా నిలబడి ఉండాలి. అది బయట భౌతికమైనటువంటి ఆస్తుల విషయంలోనే కాదు, నీకు సంబంధించిన ఏ విభూతి అయినా అదే ధర్మాచరణములకు ప్రాతిపదిక. ఎందుకని అంటే కంటికి చూపు ఉంది, కన్ను పెట్టుకున్నవాణ్ణి నేను కాదు, కంటికి చూపు పెట్టుకున్నవాణ్ణి నేను కాదు. ఇచ్చినవాడు ఈశ్వరుడు అయినప్పుడు ఆయన దానిని ఎలా ఉపయోగించమన్నాడో అట్లా ఉపయోగిస్తాను తప్ప వేరొకలా ఉపయోగించుకోను. నా మమ అదే ధార్మికంగా బ్రతకడానికి కారణమవుతుంది. కాబట్టి మమ మృత్యువు, నా మమ బ్రహ్మము. నాది కాదు, నేను కాదు. నేను నేను అన్నప్పుడల్లా వాడు వాడు, ఆయన 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 ఆయనే, ఇందులో ఉన్నది ఆయనే, అంతటా ఉన్నది ఆయనే అన్న భావన సాధన చేత ఎవరు స్థిరీకరించుకున్నాడో నాది నాది కాదు, ఆయనది 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 అన్న భావన ఎవరు పెంచుకున్నాడో వాడికి అహంకారము అతిశయము ఏర్పడే అవకాశం లేదు కనుక ఆయన ధార్మికంగా ప్రవర్తిస్తాడు, వినయంతో ప్రవర్తిస్తాడు. ఆ ధార్మికమైనటువంటి కార్యక్రమములు ఏవి చేశాడో అవే ఆయన బంధము నుండి విడుదల పొందడానికి కారణమవుతాయి. కాబట్టి ధర్మరాజా, మమ మృత్యువు, నమమ బ్రహ్మం. ఇది నువ్వు కానీ తెలుసుకోగలిగితే మనిషి శాంతిని పొందడానికి, సత్యమును గుర్తించడానికి, అద్వైతానుభూతిని పొందడానికి మార్గము వేరొకటి ఉండదు. కాబట్టి నువ్వు ఆ పథంలో ప్రయాణం చెయ్యి. ఈ భూవలయాన్నంతటినీ పరిపాలించినా సరే, ఈ భూమి మీద ఎంత గాఢమైనటువంటి మమకారము ఏర్పడినప్పటికీ కూడా ఆ వ్యక్తి పాపాలు మానవుడికి ఎట్లా అంటుతాయి అన్న భావన జాగ్రత్తగా పరిశీలనం చేస్తే, ఈ భూవలయాన్నంతటినీ పరిపాలన చేసినటువంటి వ్యక్తికి మమ అన్న భావన లేకపోతే, నాది అన్న మమకారం ఆయనకి లేకపోతే, జనక మహారాజు గారిలాగా ఇది నాదన్న భావన లేదు, ఇదంతా ఈశ్వరుడిదన్న భావన, తాను రాజుగా తాను పరిపాలకుడిగా ఒక ధర్మకర్త, ఈశ్వరుడు తనని నియామకం చేశాడు. భరతుడు రాముని పనిపల పాదుకలు ఉంచి పరిపాలన చేసినట్టు అటువంటి భావన ఎవరు పొందుతున్నాడో అటువంటి వాడికి ఏ పాపము అంటదు. ఎందుకంటే ఆయనకి అసలు మమ అన్న భావనే లేదు కాబట్టి. భౌతికంగా ఆయన్ని చూస్తే భూమండలానికి అంతటికీ రాజుగా ఉన్నాడు, అయినా ఆయనకు అంటుతున్న పాపం లేదు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పనస పండులో తొనలు తీయాలి అనుకున్నవాడు చేతికి నూనె రాసుకొని తొనలు తీస్తే ఆ తొనలకున్న జిగురు తన చేతికి అంటుకునే అవకాశం లేదు. ఈ భూమండలాన్నంతటినీ పరిపాలించినప్పటికీ కూడా మమకారం లేకుండా ఎవడున్నాడో, ఎవడు మమ అన్న భావనతో లేకుండా ఉన్నాడో వాడికి అసలు పాపం అంటే అవకాశం లేదు. ఇక ఉండడం అరణ్యంలో ఉంటూ, తినడం కందమూలాలు తింటూ, బట్ట ఏ రంగు బట్ట కట్టుకున్నా, ధనకనక వస్తువాహనాదుల మీద మమకారం మాత్రం వదలకుండా, కీర్తి మీద వ్యామోహం అలాగే ఉండి, అక్కర్లేని పనుల జోలన్నింటికీ వెడుతూ, అసలు తను చేయవలసిన విషయం మాత్రం వదిలిపెట్టేసి ఉన్నటువంటి వాడు మృత్యుముఖంలో పడ్డవాడే తప్ప వాడు తరించినది ఎక్కడుంటుంది. కాబట్టి ఎక్కడున్నావు కాదు, ఏం తింటున్నావు కాదు, లోపల ఎలా ఉన్నావు అన్నది ప్రధానం. అరణ్యంలో ఉన్నా, కందమూలాలు తింటున్నా, లోపల మాత్రం అన్నీ నాకే చెందాలి, నేను ఇంత గొప్పగా ఉండాలి, నేను ఇంత గౌరవం పొందాలి, ఇట్లాంటి పేరాశలు పెట్టుకుని అంత మమాతో మమేకమైపోయినవాడు ఇక ఆయన మృత్యుముఖంలో ఉన్నవాడు తప్ప ఆయనే అమృతత్వాన్ని పొందనివాడు ఎవరికి అమృతత్వాన్ని అందించగలడు? కనబడడం అరణ్యంలో ఉన్నట్టు కనబడుతూ ఉంటాడు, కందమూలాలు తిన్నట్టు కనబడుతూ ఉంటాడు. కానీ నిజానికి ఆయన
లోపల మమ అన్న 2 అక్షరాల్లో కోటో వంతు కూడా వదిలిపెట్టినవాడు కాదు. అదో వేషం అనుకోవాలి అప్పుడు. కానీ యావత్ భూమండలాన్ని పరిపాలిస్తున్న ఒక్కొక్కడికి మమ అన్న భావన ఉండదు ధర్మరాజా. అది లేనివాడికి నిజానికి పాపం అంటట్లేదు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏం చేస్తున్నావో, ఏం తింటున్నావో ఇది కాదు ప్రధానం. లోపల ఎలా ఉన్నావో అది ప్రధానం. అది భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే మిగిలిన వారందరూ ఈ కన్నులతో పైనున్నది చూడగలరు. ఈశ్వరుడు ఈ కన్నులు మూసుకొని లోనేత్రంతో మన లోపలికి చూడగలడు. అందుకని యోగ నిద్రాపరవశుడై ఉంటాడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూకం, నిద్రపోయినట్టు ఉంటాడు. కానీ ఆయన లోపలి నేత్రంతో మన లోపలికి మన చిత్తశుద్ధిని పరిశీలనం చేస్తూ ఉంటాడు. కాబట్టి ధర్మరాజా, ఎందుకు ఈ పరితాపం, ఎందుకు ఈ అర్థం లేని పరితాపం, జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం తప్ప? ఇది కాదు నువ్వు చేయవలసింది. ఈ యుద్ధం గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. ఈ గతాన్ని తవ్వుకోవడం గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. నువ్వు ఆలోచించవలసినది దేని గురించి అంటే, నువ్వు మనశ్శాంతిని పొందడానికి ఏం చెయ్యాలి అన్న దాని మీద దృష్టి పెట్టు. కాముడున్నాడే మనసిజుడు, ఆయన చాలా చాలా గొప్పవాడు. ఆయన చెయ్యలేనిది ఏదీ లేదు లోకంలో. ప్రపంచంలో వేదాలు చదివిన, యాగాలు చేసిన, దానాలు ఇచ్చిన లోపల సంకల్పం, కోరిక అనేటటువంటిది ఉంటుంది కదూ. కాబట్టి ఆ కోరిక అనేటటువంటిది ఏది ఉందో అదే కాముడు. ఆ కాముణ్ణి గెలవడం అంత తేలిక మార్గం కాదు. ఆ కాముడే ఒకప్పుడు లోకాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. అవి ఏవైతే లోకానికి బోధారూపంగా చెప్పాడో వాటిని గీత అని పిలుస్తారు. అటువంటి గీతలు కాముడు చెప్పాడు కాబట్టి వాటికి కామగీతలు అని పేరు వచ్చింది. ఆ కాముడు చెప్పిన మాటలు చెప్తాను ధర్మరాజా, జాగ్రత్తగా విను. అనపాయుండగునెవ్వండును నను బాధింపజాలడు, ప్రయత్నము సాధనమగునే వేదవేద్యుండనయి పరగుచున్న నా ఎడను విహతికినై. అసలు నాకు దూరంగా జరగకుండా ఉండేటటువంటి వాడు ఎవ్వడూ కూడా నన్ను ఓడించడం సాధ్యం కాదు. ఆ మాట మన్మధుడు చెప్తున్నాడు. నన్ను ఓడించాలనుకున్నవాడు నాకు దూరంగా జరిగిపోవాలి. అంటే లోకంలో ఎవరైనా ఓడించాలి, పట్టుకోవాలి, కట్టేయాలి అంటే దగ్గరికి వస్తారు. కాముడితో జయం సాధించాలంటే, కాముడిని గెలవాలంటే కాముడికి దూరంగా జరిగిపోవాలి. కాబట్టి వేదాల చేత కూడా గుర్తింపబడినటువంటి విషయం ఏమి అంటే, నన్ను భగ్నపరచగలిగినటువంటి సాధనం లోకంలో ఏదీ లేదు. నేను అజేయుడను. ధృతినెవ్వడు నన్ను ప్రవహితు చేయగ చూచు భావమగుదునతనికేను, అతడది ఎరుగడు కాన విహతి బొంకైపోవగా జయము లేకుండున్. నన్ను దెబ్బ కొట్టాలి, మన్మధుణ్ణి దెబ్బ కొట్టాలి. నన్ను అంటే మన్మధుణ్ణి, అక్కడ మన్మధుణ్ణి దెబ్బ కొట్టాలి అని ఎవరైనా ఆలోచిస్తే ఆయనలో ఉన్న భావం ఎవరు? భావము మనసులోంచి పుడుతుంది. అప్పుడు ఆ భావం ఎవరు? నేనే. ఇప్పుడు నన్ను దెబ్బ కొట్టాలన్న భావన ఆయనలో కలిగితే ఇక ఆయన నన్ను సంహరించడమో లేకపోతే నన్ను ఓడించడమో నన్ను వశం చేసుకోవడమో ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఆయనలో ఉన్న భావరూపాన్ని నేనే కదా. అప్పుడు అసలు ఆయనలోనే నేనున్నాను అన్నప్పుడు ఆయన నన్ను ఓడించడం అన్నది ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి అంత తేలిక విషయం కాదు. అందుచేత నన్ను ఓడించడం అన్న ప్రశ్న లేదు, నన్ను గెలవడం అన్న ప్రశ్న అంతకన్నా లేదు. నన్ను తపమున ప్రహరించదనని ఎవ్వడు తొడగు అతనికి ఆ తపము ఫలంబున దశ కోరికనై ఏ జనియింతున్ చెరపగా వశమ ఎవ్వనికి. ఎవరైనా నన్ను ఓడించాలి అని చెప్పి తపస్సు మొదలు పెడితే కోరిక ఉందా? ఏమిటా కోరిక? మన్మధుడిని ఓడించాలి. మన్మధుడెవరు? కోరిక రూపం. అసలు కోరిక రూపంలో నీలో మన్మధుడే ఉంటే ఇంకా మన్మధుడిని గెలవాలి అన్న కోరికతో తపస్సు చేస్తే మాత్రం మన్మధుడిని గెలవడం ఎలా సాధ్యం అవుతుంది? అసలు లోపల ఉన్నవాడే ఆయన. ఆ యాగానికి ఫలితం ఏమిటి అంటే ఆయనే. అయినప్పుడు అది ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి తపస్సు చేత కూడా నన్ను గెలవడం సాధ్యం కాదు, నన్ను ఎవరూ చెడగొట్టలేరు. కాబట్టి మోక్షం ధ్యేయంగా గ్రహించి
ఎవరైనా నన్ను నాశనం చెయ్యాలి అని ఆలోచిస్తే ఆ మోక్షం పొందాలనేటటువంటి కోరిక రూపంలో వారిలో ఉన్నది కూడా నేనే కదా. అయినప్పుడు అసలు కోరికగా ఉన్నాను కదా. ఉన్నప్పుడు ఇంకా నన్ను ఓడించడం అన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? నేను శాశ్వతుడును కదా, నన్ను త్రోసేయడం ఎలా సాధ్యం అవుతుంది అని ఒకప్పుడు కాముడే మాట్లాడాడు ధర్మరాజా. కాబట్టి ఆయనని గెలవడం అంత తేలిక కాదు. కానీ కాముణ్ణి గెలవడానికి మార్గం లేదని మాత్రం ధర్మజ అనుకోకు.